హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ముందుకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ తీసుకొచ్చాను. నా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఆలస్యం లేకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఒక పెద్ద వేప చెట్టు మీద రెండు కాకులు నివసించేవి. ఒకటి చాలా ధనవంతురాలు. ఆమె దగ్గర ఎన్నో వజ్రాలు, రత్నాలు, బంగారం ఉండేవి. మరో ఒకటి చాలా పేదది. ఆమె దగ్గర తినడానికి కొన్ని పురుగులు, గింజలు మాత్రమే ఉండేది. ఒకరోజు ఒక భీకరమైన తుఫాను వచ్చింది. చెట్టు కొమ్మలు విరిగిపోయాయి. ధనవంతురాలు తన ధనరాశిని కాపాడుకోవడానికి ప్రయత్నించింది. కాని తుఫాను వలన ఆమె ధనరాశి అంతా చెల్లాచెదురైపోయింది. పేద కాకి మాత్రం తన పిల్లలను బలంగా పట్టుకుని తుఫాను ముగిసే వరకు భరించింది. తుఫాను ముగిసిన తర్వాత ధనవంతురాలు విచారంగా ఉంది. తన ధనరాశి అంతా పోయిందని ఆమె బాధపడింది. పేదకాకి ఆమె వద్దకు వచ్చి, ధనవంతురాలా, నీవు పేదకాకి మాత్రం తన పిల్లలను బలంగా పట్టుకుని తుఫాను ముగిసే వరకు భరించింది. తుఫాను ముగిసిన తర్వాత ధనవంతురాలు విచారంగా ఉంది. తన ధనరాశి అంతా పోయిందని ఆమె బాధపడింది. బాధపడకు. ధనం అనేది శాశ్వతం కాదు. నిజమైన సంతోషం అనేది కుటుంబం, స్నేహం, ప్రేమలో ఉంటుంది అని ఓదార్చింది. ధనవంతురాలు పేదకాకి మాటలు విని ఆలోచించింది. ఆమె తన ధనరాశి కోసం ఎంత బాధపడిందో గుర్తుకు తెచ్చుకుంది. అప్పుడు ఆమెకు అర్థమైంది, నిజమైన సంతోషం అనేది ధనంలో కాదు, సంతృప్తిలో ఉంటుందని. మోరల్ ఆఫ్ ద స్టోరీ: ధనం అనేది శాశ్వతం కాదు. నిజమైన సంతోష అనేది కుటుంబం, స్నేహం, ప్రేమలో ఉంటుంది. ప్రేమ ఉంటుంది. సంతృప్తి అనేది నిజమైన ధనం.